రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా పెన్షన్ల పండగ వాతావరణం కనబడుతుంది. మొత్తం మీద కూటమి నాయకులు అందరూ కలిసి ఒక్క తాటి మీదకి వచ్చి ఈ రోజున పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు అందిస్తూ ఇది ఒక పండగలాగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మేము 3000 చేస్తామని చెప్పి దశల వారీగా అని చెప్పి 250 పెంచుకుంటూ చివరి అంకానికి వచ్చేపాటికి 3000 రూపాయలు ఇచ్చిన పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ఆయన ఇచ్చిన హామీ ప్రకారం గెలిచిన వెంటనే 4000 రూపాయలు పెన్షన్ చేస్తా అని చెప్పి 3 నెలలు ముందుగా మాట ఇవ్వడం, ఆ 3000 రూపాయలు ప్లస్ అలాగే 4000 కలిపి మొత్తం 7000 రూపాయలని ఇక్కడ పెన్షన్ లబ్ధిదారులకు అందిస్తున్నారు. సో ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఎక్కడ చూసినా కూడా పెద్దవాళ్ళంతా కూడా ఈ మొత్తాన్ని మాకు ఎంతో కొంత ఆసరా అవుతుంది, ఈ పెరిగిన ఖర్చుల దృష్ట్యా మాకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఇక్కడ లబ్ధిదారులు ఉన్నారు, ఆ లబ్ధిదారులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, మీకు తెలుసు గతంలో 3000 అన్న వ్యక్తి 250 పెంచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒకేసారి ఏకంగా 7000 రూపాయలు మీకు అందిస్తున్న పరిస్థితి. ఇవి మీకు ఎంతవరకు ఉపయోగపడతాయి అంటారు? చెప్పండి, మీ ఆనందం, సంతోషం చెప్పండి. సంతోషంగా ఉందంటారా? సంతోషంగానే ఉంది, చాలా సంతోషం, చాలా సంతోషంగా ఉంది. చాలా సో ఈ మందు బిళ్ళలు కొనుక్కోవడానికి కానీ, లేకపోతే హాస్పిటల్ ఏదైనా చిన్న చిన్న హాస్పిటల్లో చూపించుకోవడానికి కానీ, అన్నిటికీ చూపించుకోవటానికి మా పరిస్థితులకి అన్నిటికీ సహాయపడ్డాడు. చెప్పండి పెద్దమ్మ, మీకు 7000 రూపాయలు పెన్షన్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే 4000 నుంచి పెంచింది 3000 కలిపి మొత్తం 7000 రూపాయలు మొదటి నెల మీరు అందుకుంటున్నారు. ఎలా ఉందమ్మా మీ ఆనందం చెప్పండి? మాకు ఆనందయ్య. మందులు కానీ మేము టీ గడుచుకొని అవన్నీ ఓడుకోవటానికి మాకు ఆనందంగానే ఉంది. సో అంటే ఇంత పెద్ద వయసు వచ్చాక ఇంకా పని చేసుకునే అవకాశం ఉండదు. ఇప్పటి వరకు కష్టపడింది చాలా ఇబ్బంది పడి ఉంటారు. అని పెరిగినాయి, కరెంటు బిల్లులు పెరిగినాయి, బస్ ఛార్జీలు పెరిగినాయి. ఇవన్నీ కూడా మీకు ఈ డబ్బులతో కొంత ఆసరా అవుద్ది అనుకుంటున్నారా? అవును అండి, అవును. సో మొత్తం మీద ఇక్కడ ఇప్పటికే సీఎం ఒకవైపు పెనమాకలో ఆయన కార్యక్రమం స్టార్ట్ చేశారు. డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురంలో ఆయన చేతుల మీదుగా ఈ పెన్షన్ల పండగని ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది నాయకులు ఉన్నారు ఇక్కడ. సార్ డేవిడ్ గారు చెప్పండి, అంటే పల్లెల్లో సహా పల్లెల దగ్గరికి వెళ్ళి కూడా మీరే దగ్గరుండి సచివాలయ ఉద్యోగుల చేత ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పెన్షన్ అందించడం, అది కూడా 7000 రూపాయలు నేరుగా వాళ్ళకి, ఎలా వాళ్ళ ఆనందం ఎలా వ్యక్తం చేస్తున్నారు? మా ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులకి చాలా పరమైన స్వభావకరం. మాకు గతంలో మన జగన్మోహన్ రెడ్డి 3000 రూపాయలు చేస్తానని పెంచుకుంటా ఓన్లీ 1000 రూపాయలనే పెంచుకుంటా వెళ్తానని చెప్పేసి ఎప్పుడో గతంలో 4 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు. మా నాయకుడు దమ్మున్న నాయకుడు, మంచి ఇదిగా ఉన్న నాయకుడు. కాబట్టి తన పరిపాలన, ఎవరి పరిపాలన? జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజావేదికతో కూలతో మొదలేశాడు. మా దమ్మున్న నాయకుడు మాకు పెన్షన్లతోనే అవ్వా తాత వాళ్ళతో చిరునవ్వులు చూడాలనే ఒక సంకల్పంతోనే ఈ కార్యక్రమం మొదలుపెట్టాడు. మా ఎస్సీలు కానీ, మా ఎస్టీలు కానీ, బీసీలు కానీ మా కంఠంలో ఊపిరిన్నంత మట్టుకి నారా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటామని, మేము మరీ కూడా తన ఆరోగ్యం కానీ తన పరిపాలన కానీ బాగుండాలని ప్రతి ఒక్క రోజు చర్చిల్లో ప్రార్థన చేస్తామని, ఇక్కడ నుండి గత 5 సంవత్సరాలు అయిపోయిందా కూడా ఆయన ఆరోగ్యం గురించి ప్రార్థన చేస్తామని ఈ సభాముఖంగా నేను తెలియపడుతున్నాను. జనసేన నాయకులు కానీ, అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కూటమి నాయకులు కానీ అందరూ ఉన్నారు ఇక్కడ. మిత్రమా చెప్పు, అంటే జనసేనకు సంబంధించి డిప్యూటీ సీఎం ఆల్రెడీ పంచుతున్నారు పిఠాపురంలో. అంటే ఏదైతే వాళ్ళకి మాట ఇచ్చారో, హామీ ఇచ్చారో పెద్దవాళ్ళకి, ఆ మాటను నిలబెట్టుకుంటూ వెళ్తున్నటువంటి ఈ పరిపాలన గురించి మీ అభిప్రాయం ఏంటి? పోయినసారి ప్రభుత్వం 1000 రూపాయలు పెంచడం కోసం 4 సంవత్సరాలు ఆగాల్సి వచ్చింది. అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు ఆగే పని లేకుండా ఒకసారిగానే 1000 రూపాయలు ఇస్తాం. మొదటి నెల నుంచే ప్రభుత్వం ఎక్కిన స్టార్టింగ్ నుంచే ఆ పని జరుగుతుంది. దానికి జనం కూడా ఎంతో హర్షిస్తున్నారు, ఆనందపడుతున్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఇక్కడ అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సార్ మీకు తెలుసు గతంలో ఎన్నెన్ని ఖర్చులు పెరిగినాయి, ఏది పెంచను అన్న వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని విధాలుగా పేదల దగ్గర నుంచి, అంటే మనకి నేను మీకు బటన్ నొక్కి డబ్బులు ఇస్తున్నా అన్న వ్యక్తి మళ్ళీ ఎలా తిరిగి పొందాడు, ఎలా తీసుకున్నాడు అనేది జనాలందరికీ తెలుసు. అందుకే మొన్న 11 సీట్లకు పరిమితం చేశారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా 4000 రూపాయలు నేను పెంచుతాను అన్నట్టుగా 3 నెలలు ముందుగా చెప్పిన 3000 రూపాయలు కానీ, అలాగే ఈ 4000 7000 రూపాయలు ఈ పెద్దలకి ఎలా ఉపయోగపడతాయి అంటారు? ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన పెంచు తూ ప్రభుత్వం అన్నమాట. అది తూ ప్రభుత్వం, మాది పెంచు విజన్ కలిగిన నాయకుడు, స్ఫురదృష్టి, ఎకనమిస్టు, రాజకీయాల్లో రాటుదేలిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వారు సంపదను సృష్టించగల సత్తా ఉన్నటువంటి వ్యక్తి. గత ప్రభుత్వంలో మనం అన్ని చూసాం, అన్ని విధ్వంసాలే. కానీ
ఈరోజు ఎలక్షన్ ముందు ఏ మాట అయితే ఇచ్చారో మాట తప్పకుండా అవ్వ తాతలకు ఏప్రిల్ నుంచి 1000 రూపాయలు పెంచుతాను, పెంచిన డబ్బులు కూడా కలిపి ఈ మాసంతో మొత్తం ఎలక్షన్ ఇస్తానని మాట నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి వ్యక్తిని అవ్వాతాతలు, వికలాంగులు వాళ్ళు ఎంతో హర్షాతిరేకాలతో ఉన్నారు. ఈ రోజున వాళ్ళ మందు బిళ్ళకైతేనేమి, వాళ్ళ కాఫీ ఖర్చులకైతేనేమి, టిఫిన్ ఖర్చులకైతేనేమి ఎంతో ఆసరాగా ఉంటుందని వాళ్ళు ఎంతో సంతోషంతో ఉన్నారు. సో మొత్తం మీద చూస్తే సార్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించి మీరందరూ కూడా అంటే ఇక్కడ సచివాలయ సిబ్బందితో కలిసి ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి లబ్ధిదారులకు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని గురించి ఏం చెప్తారు సార్? అంటే వాళ్ళు మీకు సహకరిస్తున్నారా, మీరు వాళ్ళకి సహకరిస్తున్నారా? ఇదంతా ఒక ఐక్యతగా జరుగుతుందా? ముందుకు రా. సచివాలయ సిబ్బందితోటి మా పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళకి సహకారం అందిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా సహకారం అందిస్తూ చక్కగా పంపిణీ చేస్తూ ఉన్నారు. ఏదైనా డివైస్లో కొన్ని ఆలస్యం అవుతా ఉన్నా కూడా చక్కగా ఇంటింటికి తిరిగి 7,000 పెన్షన్ చంద్రబాబు నాయకత్వంలో పంచుతూ ఉన్నారు. రైట్ అమ్మ, మహిళగా మీకు తెలుసు, గడబడ్డారు, ఎన్ని ఖర్చులు జరిగినాయి అంటే ప్రతిదీ కూడా నేను ఏది పెంచను అన్న వ్యక్తి ప్రతిదీ పెంచుకుంటూ పోయి ఒక మద్యపాన విషయం కానివ్వండి, ఆ మగవాళ్ళు తాగేసి వచ్చిన రూపాయి కూడా అవగొట్టుకుంటుంటే పడ్డ ఇబ్బందులు కానివ్వండి, ప్రతిదీ మీకు తెలుసు. ఈ రోజున ఏ పని చేసుకోలేని ఇలాంటి పెద్దవాళ్ళకి ఈ మాత్రం సాయం వాళ్ళకి ఎలా ఊతమిస్తుంది అంటారు? ఏమి లేదండి, చంద్రబాబు నాయుడు గారు చేసిన సుపరిపాలన జగన్మోహన్ గారు చేయలేకపోయారు. జగన్మోహన్ గారు చేసింది ఏంటంటే ఆయన ఏ కాడికి ఆయన బటన్ నొక్కితే డబ్బులు వేయటం, బటన్ నొక్కితే ఆటో వాళ్ళకి వేయటం, బటన్ నొక్కితే 45 సంవత్సరాల వాళ్ళకి వేయటమే చేసాడు. కానీ మరి రాజధాని విషయం మర్చిపోయాడు. రాజధాని విషయం మర్చిపోయింటే మరి మా పిల్లలు చదువుకుని విదేశాలు ఆ ఊరు ఈ ఊరు వెళ్ళి పనులు చేసుకుంటున్నాం. మరి ఈ వయసులో మేము ఒంటరిగా ఉంటున్నామంటే పిల్లల దగ్గర ఉంటే మాకు అదే రాజధాని ఇక్కడ ఉంటే మేము బ్రతకడానికి అన్ని విధాలు ఉంటుంది. ఈరోజు పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే పిల్లలు దూరంగా ఉండేవాళ్ళు, ఎక్కువగా ముసలోళ్ళు ముసుకమ్మయ్యాడ ఎంత ఇబ్బందులు పడుతున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు రావాలి, జీవితాలు బాగుపడ్డాయి. ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా ఓవైపు మెగా డిఎస్సి మీద సంతకం పెట్టడం కానివ్వండి, లేకపోతే ఇంకో వైపు నుంచి అమరావతిని అభివృద్ధి చేసుకుంటూ పోవడం కానీ, పోలవరం వైపు ఆయన మళ్ళీ సమీక్షలు చేయడం, నిన్న శ్వేతపత్రం విడుదల చేయడం, ఇది కదమ్మా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండడం అంటే ఇదే కదా పరిపాలన. స్టార్ట్ అయిందండి, వారు స్టార్ట్ అయింది యుద్ధం చేసి గెలిచాం. ఇక ఇక్కడ నుంచి మన సుపరిపాలన ఇది ఉంటుంది. బాబు రావాలి, బాగుపడాలి జీవితాలు అనేది చంద్రబాబు నాయుడు గారు. బాబు చంద్రబాబు 1+1 బాబు 2 స్క్వేర్